గాయ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. సమ్మర్ వచ్చేసింది, ఇంకా ఫుల్ మ్యాంగో సీజన్ కదా. సో నేను ఈ మ్యాంగోతో ఒక మంచి రెసిపీ చేద్దాం అనుకుంటుండే. సో ఏంటో మీరు కూడా చూసేయండి. ఫస్ట్ అయితే ఒక మ్యాంగో తీసుకొని మంచిగా పీల్ చేసుకోవాలి. ఈరోజు నేను చేస్తుంది మామిడికాయ పులిహోర అనమాట. సో రైస్ క్వాంటిటీ అలానే మామిడికాయలు ఎంత పుల్లగా ఉన్నాయో దాన్ని బట్టి మీరు మ్యాంగో క్వాంటిటీస్ని అడ్జస్ట్ చేసేసుకోండి. సో ఇప్పుడు పీల్ చేసిన దాన్ని నేను గ్రేట్ చేస్తున్నాను అనమాట. సో నాకు ఈ గ్రేటింగ్ కొంచెం కంఫర్టబుల్గా అనిపిస్తుంది. సో మంచిగా గ్రేట్ చేసేసుకున్నా. అండ్ చేస్తున్నప్పుడు చాలా జాగ్రత్తగా చేసుకోవాలి, లేదంటే కట్ అయిపోతుంది. సో అంతా తురిమేసాక లాస్ట్కి నాకైతే ఇంత క్వాంటిటీ వచ్చిందనమాట. సో ఇప్పుడు ఇది పక్కన పెట్టేసుకున్నాక పోపు వేసుకుందాం. ఫస్ట్ అయితే ఒక ప్యాన్లో 2 స్పూన్స్ ఆయిల్ వేసుకొని మీకు ప్రిఫరబుల్ అయితే నెయ్యి కూడా యాడ్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ చూపిస్తున్న ప్రతిదీ ఒకదాని తర్వాత ఒకటి వేసేసుకొని మంచిగా సార్ట్ చేసుకోవాలన్నమాట. ఫస్ట్ నేనైతే ఆవాలు వేస్తున్నా. అండ్ దాని తర్వాత శనగపప్పు అండ్ కరివేపాకు, మినపప్పు, ఎండుమిరపకాయలు అండ్ పచ్చిమిర్చి. సో మీరు క్వాంటిటీ బట్టి పోపు వేసుకుంటే సరిపోతుంది. అండ్ ఇందులోనే కొంచెం జీలకర్ర, పల్లీలు వేసాను. మీరు కావాలంటే జీడిపప్పు కూడా వేసుకోవచ్చు. నాకు పెద్దగా నచ్చదు, సో నేను అది జస్ట్ స్కిప్ చేసేసాను. ఇప్పుడు మంచిగా కొంచెం సేపు సార్ట్ చేసుకోవాలి, మంచి స్మెల్ వస్తుంది అనమాట. అప్పుడు ఈ ఇంగువ వేసుకోవాలి. మీకు ఇంగువ వాడడం ఇష్టం లేకపోతే యూ కెన్ స్కిప్ దిస్ యాజ్ వెల్, కానీ వేసుకుంటే టేస్ట్ చాలా చాలా బాగుంటుంది. క్వాంటిటీ కొంచెం కాబట్టి అంత ఇబ్బంది కూడా ఏం కాదు. అండ్ దాని తర్వాత మన మెయిన్ ఇంగ్రీడియంట్ మామిడికాయ తురుము కూడా వేసి మంచిగా సార్ట్ చేసుకోవాలి. ఇందులోనే కొంచెం పసుపు, ఉప్పు వేసి నీట్గా కలిపేసి సిమ్లో ఒక 5 minutes పాటు ఉంచేయండి. సో మనకి మెత్తగా మగ్గిపోతుంది అనమాట. అండ్ బాగా కుక్ అయ్యి ఫ్లేవర్ అంతా ఈవెన్గా ఉంటుంది. సో మనకి కలిపేటప్పుడు ఈజీగా ఉంటుంది అనమాట. సో మంచిగా మిక్స్ చేసేసి 5 minutes లో ఫ్లేమ్లో పెట్టండి. ఇప్పుడు ఆల్రెడీ నేను రైస్ కుక్ చేసేసాను. ఇప్పుడు దీన్ని మనం కొంచెం చల్లారనివ్వాలన్నమాట. సో వేడిగా ఉన్నప్పుడు ఎప్పుడు కలుపుకూడదు. సో కొంచెం మీడియం టు లో ఉన్నప్పుడు మాత్రమే మిక్స్ చేయాలి. సో రైస్ని ఇచ్చేసాక ఇప్పుడు ఆల్రెడీ అయిపోయింది పోపు, అది కూడా వేసేస్తున్నాను. వేసి ఇప్పుడు మిక్స్ చేయడమే. సో నేను చాలా ట్రై చేశాను. అంటే ఒక చేతిలో ఫోన్ ఉండింది, సో మమ్మీ హెల్ప్ తీసుకున్నాను అనమాట. సో అంతా ఒకసారి మిక్స్ చేసేసాక ఒకసారి సాల్ట్ చెక్ చేసుకోండి. సో అదొకటి ఒకవేళ మీకు తక్కువ అనిపిస్తే కొంచెం యాడ్ చేసి మిక్స్ చేసుకుంటే అంతే రెడీ. దీనికి కాంబినేషన్లో నేనైతే పొటాటో ఫ్రై చేద్దాం అనుకుంటుండే. మీరు నమ్మరు, నాకు ఎప్పుడు పొటాటో ఫ్రై చేసినా చాలా కొంచెం అంటే ముద్దగా వస్తుంది అనమాట. చాలామంది ఫ్రై అంటే టిపికల్ ఫ్రైలా చేస్తారు. సో అలా చేద్దామని చెప్పి నేను చాలాసార్లు ట్రై చేశాను, బట్ ఎప్పుడు కుదరలేదు. సరే ఈసారి ఒకసారి ట్రై చేద్దాము అని చెప్పి ఇంకా కట్ చేసుకున్న పొటాటోస్ అని వాటర్లో ఒక 2 minutes ఉంచేసి అండ్ బాగా ఇట్లా స్క్వీజ్ చేయాలన్నమాట. సో అప్పుడు స్టార్చ్ ఏదైతే ఉందో అది మొత్తం అంతా రిమూవ్ అయిపోతుంది. సో ఈ టెక్నిక్ నేను యూట్యూబ్లోనే చూసాను ఒక వీడియోలో. సో ఇలా ఈ ప్రాసెస్ని నేను 2 times చేశాను. అండ్ ఇప్పుడు మంచిగా ఒక ప్యాన్ పెట్టుకొని అందులోనే 2 spoons ఆఫ్ ఆయిల్ వేసుకుంటున్నాను. సో కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుందంట యాక్చువల్లీ. అండ్ దెన్ కొంచెం పొటాటోస్ వేసుకొని ఒకసారి కలిపేసుకున్నా, అంటే ఈవెన్గా పొటాటోస్ అన్నిటికీ ఆయిల్ కోట్ అవ్వాలన్నమాట. సో అప్పుడు కొంచెం ముద్దగా రాకుండా ఉంటుందంట. మంచిగా మిక్స్ చేసేసుకోవాలి. అండ్ ఎక్కువ సార్లు కలపకూడదు అదే పనిగా. సో చాలా తక్కువ టైమ్స్ కలపాలి. సో అందుకు ఒకసారి కలిపాను. అండ్ దాని తర్వాత కొంచెం కిందన అంటేస్తుంది అని చెప్పేసి మళ్ళీ ఒకసారి మిక్స్ చేశాను. ఈ ప్రాసెస్ అంతా మీరు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకోండి. ఐ థింక్ దట్ వుడ్ బి వే బెటర్. నేను కొంచెం అంటే హైలో పెడితే త్వరగా అయిపోద్ది అని పాయింట్లో పెట్టేశాను, కానీ ఇలా అడుగు అంటేస్తుంది. అండ్ దాని తర్వాత ఇందులో కొంచెం పసుపు వేసి అలా ఒక 10 minutesకి ఇట్లా రెడీ అవుతుంది అనమాట. ఇప్పుడు ఇందులో కొంచెం ఆయిల్ అలానే ఆనియన్స్ వేసి మిక్స్ చేసేసుకుంటున్నాను. ఇందులోనే కొంచెం పసుపు కూడా యాడ్ చేసా. మీకు ఆనియన్స్ ఇష్టం లేకపోతే యూ కెన్ స్కిప్ ఇట్. నేను కొంచెం కూర ఎక్కువ మందికి సర్దారు కాబట్టి నేను ఆనియన్స్ వేసుకున్నాను అనమాట. ఒక 2 to 3 minutes ఇలానే మీడియం ఫ్లేమ్లో ఉంచేస్తే కుక్ అయిపోతుంది. అండ్ ఇప్పుడు ఇందులో టేస్ట్కి సరిపడేంత కారం, అలానే నాకు ఈ ఆలూ ఫ్రై తిన్నప్పుడు కొంచెం జీరా ఫ్లేవర్ అంటే చాలా ఇష్టం. సో అందుకు నేను కొంచెం ఆలూ జీరా పౌడర్ అని ఉంటుంది, సో అది వేసుకున్నా. అంతే, 2 అయితే రెడీ అయిపోయి టేస్ట్ అయితే మాత్రం చాలా బాగా వచ్చింది. మీరు కూడా ఒకసారి ట్రై చేసేయండి.